కడుపులో ఉండే పెద్ద పేగుకు అనుసంధానమై ఉండేదే అపెండిక్స్. ఇది కేవలం 3 నుంచి 4 అంగుళాల పొడవు ఉంటుంది. నిజానికి మన శరీరంలో ఇదొక పనికిరాని భాగం. పనికిరానిదే అయినప్పటికీ ఇది పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తుంది. అపెండిక్స్ లోపలి పొరలు శ్లేష్మం లేదా చీమును ఉత్పత్తి చేస్తాయి. ఆ చీము పెద్ద పేగు మొదటి భాగం సీకంలోకి వెళుతుంది. సీకం మలాన్ని అపెండిక్స్లోకి రాకుండా అడ్డుకుంటుంది. ఒకవేళ చీము సీకంలోకి ప్రవేశించకపోతే పెద్ద పేగులోని మలం లేదా బ్యాక్టీరియా అపెండిక్స్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అపెండిక్స్ వాచిపోయి అపెండిసైటిస్ ఏర్పడుతుంది. కొందరిలో క్యాన్సర్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కడుపు లేదా వీపు భాగంలో నొప్పి, మలబద్ధకం, గ్యాస్, తిమ్మిర్లు, మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి వాటికి గల కారణాలు తెలుసుకోవాలి. అపెండిసైటిస్ ఏర్పడిన వారిలో ఆకలి తగ్గిపోయి వికారం, వాంతులు, నీరసం ఉంటాయి. అపెండిసైటిస్ ముదిరితే బొడ్డు లేదా పొట్ట భాగంలో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి ఎక్కువైతే తీవ్రమైన జ్వరం వస్తుంది. అయితే ఇది మొదట్లో సాధారణ కడుపు నొప్పిగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని గుర్తించడం చాలా కష్టం. అందుకే వైద్యులు అల్ట్రాసౌండ్ లేదా సిటీ స్కాన్ చేసి అపెండిసైటిస్ను నిర్ధారిస్తారు. అపెండిసైటిస్ మొదలైన తర్వాత శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. వాటి ఆధారంగా కూడా అపెండిసైటిస్ సమస్య గుర్తించవచ్చు. అయితే ఈ అపెండిసైటిస్ మొదలైన 24 గంటల్లోనే నొప్పి తీవ్ర స్థాయికి చేరుతుంది. దాన్ని భరించడం చాలా కష్టం. నొప్పి ఏర్పడిన 24 గంటల్లో సర్జరీ చేసి అపెండిక్స్ను తొలగించాలి. అందుకే దీన్ని 24 గంటల నొప్పి అని కూడా అంటారు. ఈ 24 గంటల్లో కాకుండా ఆలస్యమైతే అపెండిక్స్ పగిలిపోయి అందులోని పదార్థాలు ఉదరంలోకి చేరతాయి. ఫలితంగా అక్కడ కూడా వాపు ఏర్పడి పెరిటోనైటిస్ అనే సమస్య వస్తుంది. కాబట్టి వెంటనే సర్జరీ చేసి అపెండిక్స్ తొలగించకపోతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను ముందుగానే గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ ద్వారా నివారించొచ్చని వైద్యులు చెబుతున్నారు. సో ఎప్పుడైనా కడుపు నొప్పి అపెండిక్స్ అని అనుమానం వస్తే కనుక ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఈ విలువైన సమాచారాన్ని మీ సన్నిహితులకు షేర్ చేయండి.